హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అయితే చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ పైన హైప్ కూడా అలానే క్రియేట్ అయిందనమాట. సో ఈ మూవీ ప్రమోషన్స్ అయితే లాస్ట్ వీక్ సాటర్డేతో స్టార్ట్ చేశారు. ప్రమోషన్స్ని చాలా జోరుగా అన్ని స్టేట్స్లో అక్కడక్కడ ఈవెంట్స్ ప్లాన్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే చాలా భారీగా ప్లాన్ చేస్తున్నారు. సో అలానే టీజర్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ పైన బాలీవుడ్లో కూడా మంచి హైప్ క్రియేట్ అయిందనమాట. టీజర్ చూసిన అక్కడ ప్రేక్షకులు అయితే ఈ మూవీ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ మూవీ ప్రమోషన్స్ కోసం చాలామంది యాక్టర్స్ని అలాగే కొంతమంది స్టార్స్ని తీసుకురావాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. సో ఈ కారణం చేతే బాలీవుడ్లో మరోసారి ఈ మూవీ ప్రమోషన్స్ జరిగినప్పుడు లేదా ఒక ట్రైలర్ ఈవెంట్ చేసినప్పుడు ఈ మూవీకి చీఫ్ గెస్ట్గా ప్రమోషన్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా షారుఖ్ ఖాన్ తీసుకురావాలని చెప్పి మూవీ టీం ప్లాన్ చేస్తున్నారంట. సో అలానే ఒకవేళ షారుఖ్ ఖాన్ గారైనా రావచ్చు, మేబీ సల్మాన్ ఖాన్ గారైనా రావచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరితో రామ్ చరణ్ గారికి మంచి బాండింగే ఉందన్నమాట, మంచి ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరి మధ్య ఉంది. సో ఒకసారి షారుఖ్ ఖాన్ కూడా చాలాసార్లు చెప్పారు, నాకు టాలీవుడ్లో రామ్ చరణ్ గారు అంటే చాలా ఇష్టం, ఆయనతో బాండింగ్ చాలా బాగుంటుందని చెప్పి చాలా సందర్భాల్లో ఆయన చెప్పారనమాట. ఇంకా సల్మాన్ ఖాన్ గురించి అయితే మనకు తెలియదే లేదు, వీళ్ళిద్దరూ చాలాసార్లు మీట్ అవ్వడం జరిగింది. మొన్న రీసెంట్గా గాడ్ ఫాదర్ మూవీలో ఆయన క్యామియో అపీరెన్స్ కోసం జస్ట్ రామ్ చరణ్ గారు ఫోన్ చేసి మీరు ఇలా ఒక చిన్న రోల్ చేయాలంటేనే సల్మాన్ గారు ఒప్పుకొని ఆ రోల్ ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా చేశారని చెప్పి తెలుస్తుంది. ఒకసారి ఇంకో విషయం ఏంటంటే మన షారుఖ్ ఖాన్ గారిది జవాన్ మూవీ మన తెలుగు రిలీజ్ అయినప్పుడు ఇక్కడున్న తెలుగు ఆడియన్స్ సార్ మీరు కూడా మాతో పాటు హైదరాబాద్లో మూవీ చూస్తే బాగుంటుంది, ఒక మాస్ థియేటర్లో మూవీ చూస్తే బాగుంటుంది, సో అలాంటి ఏమన్నా ప్లాన్ చేసుకోండి సార్ అని చెప్పి చాలా వరకు మన ప్రేక్షకులు ఆయన ట్వీట్ చేయడం జరిగిందనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నేను తప్పకుండా మీతో కలిసి మూవీ చూస్తాను, నాతో పాటు నా ఫ్రెండ్ రామ్ చరణ్ గారిని కూడా తీసుకొచ్చి ఇద్దరం కలిసి మూవీ చూస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఇలాంటి బాండింగ్ చూస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంది. మేబీ నెక్స్ట్ డిసెంబర్లో జరగబోయే ట్రైలర్ ఈవెంట్కి షారుఖ్ ఖాన్ గారు రావచ్చు అని చాలా వరకు తెలుస్తుంది. సో అలానే ప్లాన్ చేస్తారని తెలుస్తుంది, ఎందుకంటే ప్రమోషన్స్ ఇంకొంచెం డోస్ పెంచాలి కాబట్టి. సో షారుఖ్ ఖాన్ గారిని లేదంటే సల్మాన్ ఖాన్ గారిని పిలుస్తారని తెలుస్తుంది. మేబీ ఒకవేళ ట్రైలర్ ఈవెంట్కి షారుఖ్ ఖాన్ గారు వస్తే బిగ్ బాస్ జరుగుతుంది కాబట్టి, బిగ్ బాస్ సీజన్ 18 జరుగుతుంది కాబట్టి ఈ మన గేమ్ చేంజర్ మూవీ టీం ఖచ్చితంగా బిగ్ బాస్ సెట్కి వెళ్తారు. లాస్ట్ టైం RRR మూవీ ప్రమోషన్స్ టైంలో కూడా బిగ్ బాస్ సెట్కి వెళ్ళి అక్కడ ప్రమోషన్ చేశారనమాట. సో ఈసారి కూడా అలానే గేమ్ చేంజర్ మూవీని బిగ్ బాస్ సెట్కి మూవీ టీం బిగ్ బాస్ సెట్కి వెళ్ళి అక్కడ ప్రమోషన్ స్టార్ట్ చేయొచ్చు. సో అలానే కపిల్ శర్మ గేమ్ షోకి కూడా వెళ్ళొచ్చు అని తెలుస్తుంది. మరి చూద్దాం. మరి బాలీవుడ్లో అయితే ఇప్పటివరకు మంచి హైపే ఉంది మూవీ పైన. సో వీళ్ళు చేసే ప్రమోషనల్ ఈవెంట్స్తో హైప్ కాస్త ఇంకా చాలా మంచి హైప్ క్రియేట్ అవుతుందని చెప్పి అనుకుందాం. బట్ మూవీ అయితే జాన్ 10th రాబోతుంది కాబట్టి మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్షన్ చేయబోతుందో, అలాగే మూవీ లాంగ్ రన్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టబోతుందో వెయిట్ చేస్తుందాం. అండ్ ఈ ప్రమోషన్స్ ఈవెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.